చిన్న యాక్సిడెంట్ అనమాట. చూడండి, కొట్లాట ఘోరంగా అయింది. అన్ని బండ్లు లేపిరు కానీ ఎక్కడ బండ్లు పడిపోయినాయి. ఒకటి చెప్తాను, నేను గుడికి వెళ్ళి వస్తున్నా, కాలనీలలోనే ఎంత స్పీడ్ వెళ్తున్నారంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవ్వరు చూడు. చిన్న యాక్సిడెంట్ అయింది, ఏదో ఇద్దరి వల్ల ఏదో తప్పుంది అయింది, అయిపోకుండా వాళ్ళకి తలిగింది వదిలిపెట్టేసి నువ్వు వచ్చినావు, నువ్వు రంగు వచ్చినావు, నా బండికి తెలిగింది, నీ బండికి తెలిగింది, కొట్లాట. మళ్ళీ అంత ఏం పడగొట్టే పని ఉంటుందండి? అంత అర్జెంట్ ఉంటే ఒక 5-10 నిమిషాల ముందు వెళ్ళొచ్చు కదా. మీరు స్పీడ్ వెళ్ళడం వల్ల ఎదుటొచ్చే వాళ్ళకు కూడా హానికరమే అవుతుంది కదా. ప్రాణాలతో చెలగాటాలు. ఇలాంటి వాళ్ళని చూస్తే మా లాంటి వాళ్ళు బండి తీసి బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. కాలనీలల్లా ఎక్కడ చూడు చాలా చూస్తూనే ఉంటా నేను. అంటే గుడులు తెలిసిన వాళ్ళ ఇంటికి అట్లా ఎట్లా వెళ్తా, నేను బండి మీద వెళ్తా, చాలా వెళ్ళినప్పుడల్లా కూడా చూస్తూనే ఉంటా. మళ్ళీ కొట్లాటలు, ఆ పక్కపక్కలు వచ్చి అందరూ ఊరుకోబెట్టడం, లేపడం, పక్కన కూర్చోబెట్టడం, చిన్న చిన్న ఆవిడతో అయిపోతుంది. అదే పెద్దదైతే మీరు నిదానంగా వచ్చే వాళ్ళు కూడా ప్రాణహాని అయిపోతుంది మీ స్పీడ్ వల్ల. ఆ స్పీడ్ తగ్గించుకోండి. ఏదైనా అర్జెంట్ అంటే కొంచెం ముందు బయలుదేరింది, పోయిందేముంది. ఆ కొంచెం టైంలోనే ఏమంతా పడగొట్టే పని ఉంటుంది. మీ వల్ల ఎదుటి వాళ్ళకు కూడా ప్రాణహాని అవుతుంది కదా. అందుకే దయచేసి స్పీడ్గా ఎవ్వరు వెళ్ళకండి, నిదానమే ప్రధానం కదా పెద్దలు చెప్పారు. మెల్లగా వెళ్ళండి, ఎదుటి వాళ్ళకు కూడా కారణం కాకండి. గల్లీలల్లా వెళ్తుంటే ఎప్పుడు 2 రోజులకి రోజుకి అట్లా గుడికి వెళ్ళినప్పుడు చూస్తా అయితేనే ఉంటాయి చిన్న చిన్నవి. మళ్ళీ చదువుకున్న పిల్లలు, జాబులు చేసే వాళ్ళు, యూతే ఎందుకు అంతగానం పడగొట్టేది కదా. మెల్లగా వెళ్ళండి దయచేసి, అనుకోకండి. ఎంత మంచి పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళైనా కొంచెం మీరు కూడా కావాలని చెయ్యరు, స్పీడ్ వెళ్ళే వాళ్ళు కూడా, కానీ కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్తే బాగుంటుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.